తెలంగాణలో ఎమ్మెల్యేల అనర్హతపై ఉత్కంఠ కొనసాగుతూనే ఉంది. ఇవాళ మరో ఇద్దరు ఎమ్మెల్యేలు స్పీకర్ ఎదుట విచారణకు హాజరు కానున్నారు. బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డిపై జగదీష్ రెడ్డి, శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరికపూడి గాంధీపై కల్వకుంట్ల సంజయ్ దాఖలు చేసిన అనర్హత పిటిషన్లపై విచారణ జరగనుంది. పిటిషనర్లుగా ఉన్న బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను క్రాస్ ఎగ్జామినేషన్ చేసి తర్వాత విచారణ వాయిదా పడనుంది. తిరిగి ఈ నెల 12, 13 తేదీల్లో ప్రతివాదులుగా ఉన్న ఎమ్మెల్యేలను పిటిషనర్ల తరపు న్యాయవాదులు క్రాస్ ఎగ్జామినేషన్ చేయనున్నారు. బీఆర్ఎస్ నుంచి గెలిచి కాంగ్రెస్ లోకి ఫిరాయించినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి మొత్తం 10 మంది ఎమ్మెల్యేలలో మరో 4 ఎమ్మెల్యేల విచారణను అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ నిన్న తన ఛాంబర్లో ప్రారంభించారు. ఈ విచారణకు ప్రతివాదులుగా ఉన్న ఎమ్మెల్యేలు తెల్లం వెంకట్రావు, సంజయ్ తో పాటు పిటిషనర్లుగా ఉన్న బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కేపీ వివేకానంద, జగదీష్ రెడ్డి హాజరయ్యారు. తెల్లం వెంకట్రావు, డాక్టర్ సంజయ్ తరపు న్యాయవాదులు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను క్రాస్ ఎగ్జామినేషన్ చేశారు. తెల్లం వెంకట్రావు, డాక్టర్ సంజయ్ పార్టీ మారినట్లుగా వివేకానంద్, జగదీష్ రెడ్డి ఇచ్చిన ఆధారాలపై న్యాయవాదులు పలు కోణాల్లో ప్రశ్నలు వేశారని తెలుస్తోంది. తెల్లం వెంకట్రావు శాసనమండలి పట్టభద్రుల ఎన్నికలో కాంగ్రెస్ సమన్వయకర్తగా వ్యవహరించారని పీసీసీ చీఫ్ జారీ చేసిన ఉత్తర్వుల కాపీని వివేకానంద అందజేశారు. సర్టిఫైడ్ కాపీ ఉందా అని న్యాయవాదులు ప్రశ్నించినట్లు తెలుస్తోంది. డాక్టర్ సంజయ్ విషయంలోనూ జగదీష్ రెడ్డి సమర్పించిన ఆధారాలపైన ప్రతివాదులు, న్యాయవాదులు పలు ప్రశ్నలు వేసినట్లు తెలుస్తోంది. ఫిరాయింపు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎమ్మెల్యేలు కాళీ యాదయ్య, గూడెం మహిపాల్ రెడ్డి, ప్రకాష్ గౌడ్, బండ్ల కృష్ణమోహన్ రెడ్డిపై బీఆర్ఎస్ దాఖలు చేసిన అనర్హత పిటిషన్లపై స్పీకర్ గత నెలలో విచారణ జరిపారు. కడియం శ్రీహరి, దానం నాగేందర్పై అనర్హత పిటిషన్లకు సంబంధించి ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. అది దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి స్వామి అందిస్తారు. స్వామి, చెప్పండి, ఎమ్మెల్యేల అనర్హతపై దానికి సంబంధించి ఈ రోజు కూడా విచారణ జరగబోతుంది స్పీకర్ సమక్షంలో. మరి దీనికి సంబంధించి వాదనలు, విచారణ ఏ విధంగా ఉండబోతుంది? అంటే నిన్న ఇద్దరు ఎమ్మెల్యేల విషయంలో విచారణ చేపట్టినటువంటి స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ఈ రోజు మరొక ఇద్దరు ఎమ్మెల్యేల విషయంలో విచారణ కొనసాగించబోతున్నారు. ఇందులో ఈ రోజు ప్రధానంగా నిన్న భద్రాచలం ఎమ్మెల్యే తెల్లాం వెంకట్రావు, అదేవిధంగా మరోవైపు ఇటు జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ సంబంధించినటువంటి పార్టీ ఫిరాయింపు పైన విచారణ కొనసాగింది. ఇటు సూర్యాపేట ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి, కుత్బులాపూర్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద ఈ గౌడ్లు ఇచ్చినటువంటి ఫిర్యాదుల ఆధారంగా వారి తరపున అడ్వకేట్లు రామచంద్రరావు, అదేవిధంగా గండ్ర మోహన్ రావు వారి తరపున వైపు వాదనలు కొనసాగించారు. వారు కాంగ్రెస్ పార్టీలో ముఖ్యమంత్రి సమక్షంలో చేరినట్టు, కాంగ్రెస్ పార్టీకి పనిచేసినట్టు పలు ఆధారాలు స్పీకర్ కు సమర్పించినప్పుడు దీనికి సంబంధించినటువంటి వివరాలు కూడా అడిగినట్టుగా తెలుస్తుంది. మొత్తానికి ఈ 10 మందిలో కడియం శ్రీహరి, దానం నాగేందర్ తప్ప మిగతా వారందరూ కూడా స్పందించి స్పీకర్ నోటీసులకు వారి వివరణ తెలియజేశారు. ఇప్పటికే గద్వాల ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి, ఇప్పటికీ కాళీ యాదయ్య, మరో ఎమ్మెల్యే ఇటు రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ సంబంధించిన విచారణ కొనసాగింది. 10 మంది ఎమ్మెల్యేలు పార్టీ ఫిరాయించడానికి సంబంధించినటువంటి విషయంలో ఇప్పటికే విచారణ కొనసాగిస్తున్నారు. ఈ నెల 20వ తేదీ లోపు పూర్తిగా విచారణ కంప్లీట్ చేసి దానికి సంబంధించినటువంటి వివరాలు సుప్రీంకోర్టుకు అందజేయాల్సి ఉంది. సుప్రీంకోర్టు సీజే బెంచ్ జస్టిస్ గవాయ్ దీన్ని విచారణ చేపట్టింది కాబట్టి రిటైర్డ్ అయ్యే లోపు దీని మీద ఒక తీర్పు ఇస్తారని చెప్పేసి కూడా దేశవ్యాప్తంగా అందరూ ఎదురు చూస్తున్నారు. మరోవైపు స్పీకర్ విచారణ పూర్తయిన తర్వాత ఎలాంటి చర్యలు తీసుకుంటారని చెప్పేసి కూడా అందరూ ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే ఈ రోజు ఈ విచారణకు మరొక ఇద్దరు ఎమ్మెల్యేలను ఈ రోజు విచారణ కొనసాగబోతుంది. ఇందులో బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి, అదేవిధంగా ఇటు శేరింగంపల్లి ఎమ్మెల్యే అరికపూడి గాంధీలకు సంబంధించినటువంటి ఫిర్యాదుల పైన కొనసాగుతుంది. పోచారం శ్రీనివాస్ రెడ్డి పైన జగదీష్ రెడ్డి, అదేవిధంగా అరికపూడి గాంధీ విషయంలో కల్వకుంట్ల సంజయ్ ఇప్పటికే పిటిషన్లు ఉన్నది. వారి తరఫున విచారణ కొనసాగుతుంది. వారు ఎప్పుడు ఎక్కడ పార్టీ ఫిరాయించినట్టుగా పూర్తి ఆధారాలను స్పీకర్ కి అందజేసి ముందుకు వెళ్ళబోతున్నారు. మొత్తానికి దీనికి సంబంధించిన విషయంలో ఈ నెల 12, 13 తేదీల్లో కూడా మరొకసారి వీరు విచారణ కొనసాగబోతుంది. దీనికి సంబంధించినటువంటి స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ఛాంబర్ లో అసెంబ్లీలో దీనికి సంబంధించిన విచారణ కొనసాగుతుంది. అసెంబ్లీ పరిసర ప్రాంతాల్లో పూర్తి స్థాయి కట్టుదిట్టమైనటువంటి భద్రత ఏర్పాటు చేశారు. ఆంక్షలు ఉన్నాయి. మీడియాకు, అదేవిధంగా రాజకీయ నాయకులకు ఎవరు కూడా లోపలికి అలౌట్ చేయట్లేదు. ఆ విచారణకు వచ్చేవారు కూడా బయట వారి ఫోన్లు డిపాజిట్ చేసి రావాలని చెప్పేసి కూడా ఇప్పటికే స్పీకర్ కార్యాలయం దీనికి సంబంధించినటువంటి ఒకవైపు ఇప్పటికే సర్కులర్ జారీ చేసింది.
పార్టీ ఫిరాయించినటువంటి ఎమ్మెల్యేలలో ఒకవైపు ఇప్పటికే కాళయాదయ్య, గూడెం మైపాల్ రెడ్డి, ప్రకాష్ గౌడ్, బండ్ల కృష్ణమోహన్ రెడ్డి సంబంధించినటువంటి వీరి విచారణ పూర్తయింది కాబట్టి వీరి మీద ఎలాంటి చర్యలు తీసుకుంటారని చెప్పేసి కూడా అంతా భావిస్తున్నారు. మరోవైపు ఇటు దానం నాగేందర్, కడియం చేరి వారికి ఇచ్చినటువంటి నోటీసులపైన ఇంకా స్పందించట్లేదు. వారు ఆ పార్టీ ఫిరాయించినట్టుగా స్పష్టమైనటువంటి ఆధారాలు ఉన్నాయని చెప్పేసి కూడా బీఆర్ఎస్ నేతలు అంటున్నారు. దానం నాగేందర్ ఖైరతాబాద్ ఎమ్మెల్యేగా బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచి మరోవైపు కాంగ్రెస్ పార్టీ బీఫామ్ తీసుకొని సికింద్రాబాద్ ఎంపీగా మొన్న జరిగినటువంటి లోక్సభ ఎలక్షన్ లో పోటీ చేశారని చెప్పేసి కూడా అన్ని ఆధారాలు బీఆర్ఎస్ పార్టీ సేకరించింది. మొత్తానికి ఈ 10 మంది ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయించాలని చెప్పేసి కూడా బీఆర్ఎస్ పార్టీ గట్టి పట్టుదలతో ఉంది. దానికి సంబంధించినటువంటి అన్ని రకాల ఆధారాలు సేకరించి ఒకవైపు స్పీకర్ కు అందజేస్తూ ఉన్నారు. స్వామి, అయితే ఇక్కడ పిటిషనర్లుగా ఉన్నటువంటి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలది ఇప్పుడు ఈ రోజు విచారణలో క్రాస్ ఎగ్జామినేషన్ జరగబోతుంది. అది ఏ విధంగా ఉండబోతుంది అంటారు? అంటే వాళ్ళు పార్టీ ఫిరాయించినట్టు వివిధ ఆధారాలు వాళ్ళు ఇచ్చారు కాబట్టి దానికి సంబంధించినటువంటి క్రాస్ ఎగ్జామినేషన్ లో ఆధారాలపైన ప్రధానంగా క్రాస్ ఎగ్జామినేషన్ జరుగుతుంది. వీళ్ళు ఇచ్చినటువంటి ఫిర్యాదుల ఆధారంగా దానికి సంబంధించినటువంటి ప్రొసీజర్ లోనే మొత్తం స్పీకర్ సమక్షంలోనే వారి అడ్వకేట్ల తరఫున ఈ క్రాస్ ఎగ్జామినేషన్ కొనసాగుతుంది. దీనికి సంబంధించిన విషయంలో వీళ్ళు కూడా వివిధ రకాల ఆధారాలు తీసుకెళ్లి వాటికి సమర్పించాల్సి ఉంటుంది. ఒకవైపు ఈ రోజు పోచారం శ్రీనివాసరెడ్డి కావచ్చు, మరోవైపు షేలింగంపల్లి ఎమ్మెల్యే అరకపూడి గాంధీ విషయంలో గతంలో పెద్ద ఎత్తున కూడా కొంత వాద ప్రతివాదాలు జరిగినప్పటికీ కూడా ఈ రోజు వాళ్ళ మీద కంప్లైంట్ చేసినటువంటి జగదీష్ రెడ్డి, అదేవిధంగా ఇటు కల్వకుంట్ల సంజయ్ కి సంబంధించిన విషయంలో క్రాస్ ఎగ్జామినేషన్ కొనసాగుతుంది. క్రాస్ ఎగ్జామినేషన్ లో వీళ్ళు ఇచ్చినటువంటి వివిధ రకాల ఆధారాల పైన కూడా పలు కోణాల్లో ప్రశ్నలు వేసే అవకాశం కనబడుతుంది. ఇప్పటికే భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు నిన్న కాంగ్రెస్ పార్టీ సంబంధించినటువంటి ఎల్పీ సమావేశాల్లో కూర్చోవడం, ఎమ్మెల్సీ ఎన్నికల్లో పట్టభద్రుల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్తగా పనిచేసినటువంటి వివిధ రకాల ఆధారాలను ఏపీ వివేకానంద గౌడ్ అందజేసినట్టుగా తెలుస్తుంది. అవి సర్టిఫైడ్ కాపీ ఉందా అని చెప్పేసి న్యాయవాది ప్రశ్నించడం తెలుస్తుంది. వాళ్ళు బయట నుంచి వచ్చినటువంటి ఆధారాలు ఉంటాయి వాటి సర్టిఫైడ్ కాపీ దొరుకుతుంది అనేది కూడా కొంచెం ఇబ్బందికర విషయమే. దీంతో వారు వివిధ రకాల ఆధారాలను సేకరించి వాటిని సమర్పించి వారి మీద వేటు వేయించడమే లక్ష్యంగా పనిచేస్తూ ఉన్నారు. ఓకే, రైట్ స్వామి, థ్యాంక్ యూ.